హాయ్ గాయ్స్, సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసుకుందామా మరి. రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన 4 మూవీలు నేను చూశాను భయ్య. సో 4 మూవీల్లో నాకు హనుమాన్ మూవీ బాగుంది అనిపించింది. గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ విఎఫ్ఎక్స్, సో తీసే విధానం కానివ్వండి, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. అండ్ ఏంటంటే క్లైమాక్స్ ఒక లాస్ట్ 5-10 మినిట్స్ వచ్చేసి ఆసమ్ అంతే. ఇంకా అందరూ లేచి ఇంకా అరుపులు. సో అట్లుంటాయన్నమాట లాస్ట్ క్లైమాక్స్ అది హనుమాన్లో. ఫ్యాన్గా నేను నిజంగా చెప్తున్నాను. సో ఫ్యాన్స్కి మీకు కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తే మాత్రం ఐఎమ్ సారీ, నేను ఏం చేయలేను. సో నేను కూడా మహేష్ బాబు గారి ఫ్యానే. సో యాజ్ ఎ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, మహేష్ బాబు గారు తప్ప ఈ మూవీలో ఏం లేదు భయ. 100% మహేష్ బాబు గారే ఈ మూవీ. సో కొంచెం యావరేజ్గా ఉంది అంటే అది కూడా మహేష్ బాబు గారు వల్లే. సో ఒక న్యూ లుక్లో కనిపించారు మహేష్ బాబు గారు. సో మాట్లాడే స్లాగ్ కూడా కదంటే కొంచెం మాస్గా, సో బాగా అయితే కనెక్ట్ అయ్యింది మాకు. మహేష్ బాబు గారు తప్ప సో మూవీ అయితే మాకు ఏం కనిపించలేదు. ఓవరాల్ 0 అనిపించింది నాకు మూవీ అయితే. సో త్రివిక్రమ్ గారు ఈ మూవీ తీశారా లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ తీపిచ్చారా అని నాకు డౌట్ వచ్చింది. సో ప్రీవియస్గా మనం చూసుకుంటే గురూజీ గారి మూవీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ మూవీ నాకు చూసినప్పుడల్లా ఎక్కడ నాకు త్రివిక్రమ్ గారి మార్క్ అయితే కనిపించలేదు. సో నేను చూస్తూ ఉన్నాను సార్, నాకు ఎక్కడైతే ఇది త్రివిక్రమ్ మూవీ అని నాకైతే అనిపించలేదు. సో నాకు ఇది అదైతే మిస్ అయ్యింది. సో మ్యూజిక్ కూడా ఏంటంటే అక్కడక్కడ ఓకే అనిపించింది, కానీ సో మ్యూజిక్ కూడా ఏమంత చెప్పుకునే దగ్గర మ్యూజిక్ అయితే కాదు. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోయాను భయ నేనైతే మూవీకి. సో నేనైతే డిసప్పాయింట్ అయ్యా. ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ రాజమౌళి గారి మూవీ కాబట్టి ఒక 4 years బాబు మనకు కనిపించకపోవచ్చు, మేబీ 3-4 years. సో ఈ మూవీ కొంచెం సూపర్గా హిట్ అయితే ఇంకా మనం దీంతో మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనుకున్నా. సో మహేష్ బాబు గారు తప్ప నాకేం అనిపించలేదు భయ మూవీలో, ఫ్రాంక్లీ చెప్తున్నాను. వెంకటేష్ గారి మూవీ కూడా చూశాను భయ్య. సో వెంకటేష్ గారి యాక్షన్ తప్ప ఏం లేదు ఈ మూవీలో. సో వెంకటేష్ గారు ఇంకొంచెం మాస్గా కనిపించారు దీంట్లో. సో కొంచెం ఓవరాల్గా యాక్షన్ సీన్స్ కూడా బాగా తీశారు లేదు. సో మ్యూజిక్ కూడా నాకేమంతగా అనిపించలేదు. సో మూవీ కూడా ఓకే, ఒకసారి చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అంతే నాకు అనిపించింది భయ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాసామిరంగా మూవీ వచ్చేసి సూపర్గా ఉందని చెప్పలేను, కానీ బాగుంది భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ని మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రతిసారి సంక్రాంతికి నాగార్జున గారు ఇదే మూవీస్ తీసుకుంటూ వస్తుంటారేమో. సో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్తో వస్తూ ఉంటారు. సో ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరేమో సార్. సో ఇదైతే నా చిన్న మాట. అండ్ ఇంకోటి వచ్చేసి మూవీలో కొంచెం మాస్ లెవెల్ని పెంచారని చెప్పి నేను అనుకుంటున్నాను నాగార్జున గారిది. ఎందుకంటే ఒక స్టెప్ కొంచెం నాకు ఇంకొంచెం మాస్గా అనిపించింది నాగార్జున గారిని చూస్తూ ఉంటే. సో ఓవరాల్గా మూవీ ఇది కూడా వన్ టైం వాచబుల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఏం లేదు, ఓకే. సో ఫైనల్గా మనకి సంక్రాంతి విన్నర్ వచ్చేసి హనుమానే భయ్య. హనుమాన్ మూవీ ఇప్పుడు నేను 2 సార్లు చూశాను, మేబీ ఇంకోసారి కూడా వెళ్ళి చూస్తాను. అంత బాగుంది భయ్య, సూపర్గా ఉంది. మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీకు చూసిన ఈ సంక్రాంతి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఉంటాను మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి.